మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కల్తీ రాయిలు రెచ్చిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు జీడిమెట్ల, దూలపల్లి, కూకట్పల్లి ఇతర ప్రాంతాల్లో ఐస్ క్రీం కల్తీ చేస్తున్న పలు కేంద్రాలపై ఎస్ఐటి పోలీసులు దాడులు చేసి సీజ్ చేశారు. ఇక కోట్ల విలువ చేసే కల్తీ ఐస్ క్రీంలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మ్యాంగో జ్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా కల్తీ చేసినట్లు వారిని అరెస్టు చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో కల్తీ ముఠాను అరెస్టు చేశారు హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. ఇక అనుమతి లేకుండా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేశారు. 500 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టన్ను వెల్లుల్లితో పాటు లిటిల్ చాప్స్ పేరుతో ఆమె మ్యాంగో డ్రింక్ను కూడా సీజ్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ కల్తీ వ్యాపారం జరుగుతోంది. కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తున్నారు నిర్వాహకులు. ఘాటుగా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్లో అసిటిక్ యాసిడ్తో పాటు ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కూడా కలుపుతున్నారు. మిషనరీలో కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లితో పాటు వెల్లుల్లిపాయలు పొట్టును కూడా సైతం కలుపుతూ పేస్ట్ తయారు చేస్తున్నారు. దీనిపై పక్కా సమాచారంతో దాడి చేసిన హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పరిశ్రమపై దాడి చేసి అపరిశుభ్రత, మురుగునీరు, ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలు గుర్తించారు. 500 కేజీల అల్లం వెల్లుల్లి పేస్టు, భారీగా మ్యాంగో కూల్ డ్రింక్, ప్రమాదకరమైన రసాయనాలు, మనుషుల ప్రాణాలు తీసే తెల్లటి పౌడర్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కేజీల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్స్, అలాగే టన్ వెల్లుల్లిని కూడా సీజ్ చేసినటువంటి అధికారులు ఇద్దరు నిర్వాహకుల్ని అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో కల్తీ ముఠాను అరెస్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. అనుమతి లేకుండానే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేశారు. 500 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టన్ను వెల్లుల్లితో పాటు లిటిల్ చాప్స్ పేరుతో ఆమె మ్యాంగో డ్రింక్ను సీజ్ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ కల్తీ వ్యాపారం జరుగుతోంది. కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లితో పాటు ఇక తయారు చేస్తున్నారు నిర్వాహకులు. ఘాటుగా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్టుతో అసిటిక్ యాసిడ్తో పాటు ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు. మిషనరీలో కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లితో పాటు వెల్లుల్లిపాయలు పొట్టును కూడా కలుపుతున్నట్లు, పేస్ట్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.